హలో అండి. అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. నా ఈవినింగ్ వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందనేది చిన్న కామెంట్‌లో తెలియచేయండి. మీరు చేసే కామెంట్స్, లైక్స్ నాకు కొంచెం ఎంకరేజ్‌గా ఉంటుంది. ఈరోజైతే మా వారు చికెన్ తీసుకొచ్చారనమాట. అంటే చికెన్ రేట్ ఎక్కువగా ఉందనేసి కోడే తీసుకొచ్చారు. చికెన్ ఏమో కేజీ 350 అంట. కానీ కోడి మాత్రం కేజీ 180 అంట. ఇంకా మా వారికి ఎలాగో కోడి కోయడం తెలుసు కాబట్టి తీసుకొచ్చేసారు. దాదాపుగా 200 సేవ్ చేసినట్టే కదా. కోడిని కాల్చాలి కాబట్టి మా వారేమో పొయ్యి వెలిగించమని చెప్పారు. అందుకని పొయ్యి ముట్టిస్తున్నాను. మామూలుగా ఎందుకు తీసుకొచ్చుకున్నామంటే మా వారికి అయితే అంత ముందు మధ్యలో ఫీవర్ వచ్చింది కదా. దాదాపుగా వారం 10 రోజుల నుంచి చికెన్ అయితే అస్సలు తినలేదు. మా పిల్లల మధ్యలో అడుగుతున్నా కూడా అస్సలు తేలేదన్నమాట. ఇంకా బాగా ఎక్కువగా చేలో పనిచేస్తున్నారు కదా, నోరంతా చప్పగా అయిపోయి తినాలి అనిపించింది. చేలో నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఊళ్ళోకి వెళ్ళారు తేవడానికని. ఈ రోజైతే ఇంకా కోడి తీసుకొచ్చారు కదా, చాలానే అనుకున్నాను చేద్దామని, కానీ ఏవి కుదరలేదు. అంటే చేసేసరికి లేట్ అయింది అనమాట. మా వారేమో సాయంత్రం 6 ఆ టయానికి వచ్చారు. ఆఫ్టర్నూన్ వెళ్ళి 6 కి వచ్చారనమాట. ఇంక అన్ని చేయడానికి కుదరదు. ఎలాగో కోడి తీసుకొస్తున్నారు కదా, కొంచెం ఎక్కువ చికెనే తేలిది కదా అని చికెన్ పకోడీ చేద్దాం అనుకున్నాను. పిల్లల కోసం సపరేట్ గా వండి మళ్ళీ చాలా రోజుల నుంచి ఇంట్లో రాగి పిండి అలాగే ఉందన్నమాట. అంటే అంతకుముందు పిల్లలు రోజు రాగి జావ తాగుతున్నారు కదా అని ఒక రాగి పిండి అయితే ఎక్స్ట్రానే తీసుకొచ్చాం. కొన్ని రోజులు తాగారు. ఆ తర్వాత వాళ్ళు కూడా బోర్ కొట్టిందో ఏమో, ఇంకా రాగి జావ చేసినా కూడా తాగట్లేదు. ఇంక అందుకని నేను కూడా స్టాప్ చేసేసాను. ఇంకా రాగి పిండి అయితే అలాగే మిగిలింది కదా, రాగి సంగటి చేసుకుందాంలే అనుకున్నాను. కానీ ఏవి కుదరలేదన్నమాట. మామూలుగా చపాతీలను కూర చేసేసాను. పిల్లల కోసం సపరేట్ గా చేశాను. అంతే. నేనేమో మామూలుగా కట్టెల పుల్లలు తెచ్చుకుందామని వెళ్తుంటే మా చిన్నమ్మాయి కూడా వెంట పడుతుంది. అప్పుడేందో ఉన్నట్టుండి వాతావరణం కొంచెం చల్లగా మారింది. అందుకే మిడ్ నైట్ లోనే వర్షం పడవచ్చులని కొన్ని పుల్లలు అయితే తెచ్చుకొని పెట్టుకుంటే బెటర్ కదా అని ఇంకా తెచ్చుకుంటున్నాను. మా చిన్నమ్మాయి నా వెంటే తిరుగుతా ఉండిద్ది అనమాట. నేను ఎక్కడుంటే అక్కడ ఉండిద్ది. నా చుట్టుపక్కలే తిరిగిద్ది. మళ్ళీ దూరంలో కూడా వెళ్ళి ఆడుకోదు. ఇంకా వాళ్ళ అక్క ఆడుకుంటుంది కదా అని ఇంకా తన దగ్గర వదిలిపెట్టేశాను. ఒకసారి ఆడుకున్నంతసేపు ఇద్దరు బాగానే ఆడుకుంటారా, మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు. మా చిన్నమ్మాయి ఏం తక్కువ ఏం కాదు. తను కూడా ఎదురు కొట్టిద్ది అనమాట. అమ్మాయికి ఏమో జుట్టు పీకేయడం, కోరికేయడం లాంటివి చేస్తా ఉండేది. ఇంకా వాళ్ళ డాడీ కోడి కాలుస్తుంటే తను హెల్ప్ చేస్తుంది అనమాట. పసుపు డబ్బా తీసుకొని అంటే తిరుగుతా ఉంది. మా వారు చాలా నీట్ గా నిదానంగా చేస్తారు. త్వరగా ఏం చేయరు. కోడిని కాల్చాలి, దాని మీద పసుపు రాయాలి, దాన్ని మళ్ళీ ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి, చాలా ప్రాసెసే ఉండేది. అందుకేననుకుంటా మామూలుగా చికెన్ కట్ చేయిస్తే 350, మామూలుగా మనం కోడి తెచ్చుకుంటేమో 180. ఇంకెలాగో తను కట్ చేసే లోపల నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుకుందామని ఇంకా రెడీ చేసుకుంటున్నాను. అప్పటికి మా ఇంట్లో అయితే కరెంట్ లేదనమాట. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కోసారి అయితే నైట్ 9 o'clock దాకా కరెంట్ రాదు. ఇంకా కరెంట్ నమ్ముకొని అలాగే కూర్చుంటే అయ్యేటట్టు లేదని ఇంకా రోల్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ప్రతిసారి నేను క్లీన్ చేయాల్సిందే. అలాగే బానే ఉంది కదా అని ఇంకా నూరేసామనుకోండి, మా పిల్లలేమో అందులో కొన్ని ఆకులు, కొన్ని పిచ్చికాయలు తీసుకొచ్చి నూరుతా ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు ఆడుకుంటా ఉంటారనమాట. ఇంకా అందులో నూరుతా ఉంటారు. ఇంకా ఉదయం సాయంత్రం నేను ఏమైనా నూరుకోవాలన్నా కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తాను. అమ్మాయి ఏమో నీళ్ళు ఎక్కడ ఉంటే ఆడ సతికిలు పడిద్ది అనమాట. లేచిన దగ్గర నుంచి నీళ్ళ దగ్గర ఆడుకుంటా ఉండేది. ఇంక నేను నూరేటప్పుడు మధ్యలో నీళ్లు పోసేసిద్దేమోనని ఇంకా పక్కన అయితే బకెట్ ఇచ్చి ఇంకా బాటిల్ కూడా ఇచ్చేసాను, ఆడుకుంటుంది. మిక్సీలో అయితే నేను వెల్లుల్లి పొట్టు అసలు తిననమాట. ఇప్పుడు రోట్లో నూరేటప్పుడు పొట్టు ఇంకా నూరడం కుదరదు కదా అని చిన్న కూర్చొని తీసుకుంటున్నాను. చాలా లేట్ పట్టింది. నాదంతా రెడీ అయ్యే లోపల మా వారు ఇంకా కట్ చేయడం కూడా స్టార్ట్ అవ్వలేదు. అంతలోకి రొట్టెలు అయితే ఈ రోజు ఏం చేయట్లేదు. చపాతీ పిండి తీసుకొచ్చారు. చపాతీ పిండి ఏం కాదు, విడిగా మేము గోధుమలు కొని మా పిండి పట్టించాను అనమాట. ప్రతిసారి అయితే ఆశీర్వాద్ పిండి ప్యాకెట్ తెచ్చుకునేదాన్ని, కానీ ఈసారి గోధుమలు కొని పిండి పట్టిస్తే ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా ఒక 2 kgs గోధుమలు కొని పిండి అయితే పట్టించాను. చపాతీలు అయితే బాగానే వచ్చాయి, పర్లేదు. మామూలుగా ఆశీర్వాద్ పిండినేమో అంత జిగుటుగా ఉండదు, కానీ ఇదేంటో అసలు చాలా లూజ్ గా అయిపోయింది పిండి కలిపేటప్పుడు అయితే. ఇంకెప్పుడైతే ఆయిల్ వేస్తాను కాబట్టి ఈసారి అయితే నెయ్యి కొంచెం ఉంది, అడుగునుందనమాట. అది కంప్లీట్ అయిపోతే ఫ్రెష్ గా మళ్ళీ నెయ్యి ఇంకా చేసుకోవచ్చు అని కొంచెం ఉంటేను ఆ నెయ్యితో పిండి కలుపుతున్నాను. మా చిన్న
చిన్నమ్మాయి అయితే నెయ్యి ఒట్టిగానే తినేసిద్ది. ఇద్దరు పిల్లలు నెయ్యి బాగా తింటారనమాట. ఎక్కువగా పచ్చళ్ళు చేసినప్పుడు అయితే వాళ్ళకి ఇంకా వేడి వేడి అన్నంలో పచ్చడను నెయ్యి కలిపిస్తాను. అంతకు ముందు అయితే నేను బయట కొనేదాన్ని అనమాట. ఎప్పుడైతే మేము ఫ్రిడ్జ్ కొన్నామో అప్పటి నుంచి ఇంకా నెయ్యి అయితే కొనట్లేదు. మేము పోయించుకునేది 1/2 లీటర్ పాలే. అందులోనే నేను నెలకు వచ్చేసి ఒక 1/2 లీటర్ వరకు నెయ్యి అయితే తీస్తానన్నమాట. అంటే మీగడ అనేది అస్సలు తినను నేను. ఇంకా మా వారు తింటానన్నా కూడా నేను వెయ్యను. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా నెయ్యి తింటారు కదా. ఇంకా వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఏమైనా ఇంట్లో స్పెషల్ చేసినా కూడా నెయ్యి అయితే కంపల్సరీ వాడతాను. నెయ్యి కూడా మంచిదే కదా ఆరోగ్యానికి. అలవాటు చేయకపోతే మళ్ళీ పిల్లలకి అలవాటు ఉండదు. ఇంక వాళ్ళు ఫ్యూచర్ లో కూడా తినరు. అందుకని మేము ఏదైతే తింటామో ప్రతిదీ వాళ్ళకి అలవాటు చేస్తున్నాము. రోజైతే వంట అంతా కూడా మామూలుగా కట్టెల పొయ్యి మీదే చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అప్పటికే 6:30 అయింది. ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్ ఎప్పుడో తిన్నారు. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం తినలేదన్నమాట. మళ్ళీ ఆకలితో ఉండలేరు కదా అని ఒట్టి కూర వరకు మాత్రమే ఇంకా పొయ్యి మీద చేశాను. మామూలుగా అన్నమను పిల్లల కోసం సపరేట్ గా చేసేది మాత్రం గ్యాస్ మీద పెట్టేశాను. గ్యాస్ మీద కంటే పొయ్యి మీద వంట త్వరగా అయిపోయింది. కాకపోతే నాకు అంత లేట్ పట్టిద్ది అనమాట. ప్రతిదీ చిన్న చిన్న వస్తువు కూడా ఇంట్లో నుంచి ఇంకా బయట దాకా తీసుకురావాలి. ఒక్కోసారి తీసుకొచ్చేటప్పుడు సాల్ట్ మర్చిపోతాను, పసుపు మర్చిపోతాను, మళ్ళీ పరిగెత్తాలి ఇంట్లోకి. అన్ని అక్కడెక్కడే ఉంటే ఈజీగా కూర్చొని చేస్తా ఉండొచ్చు. ఇంకా అలా లేట్ అయిపోయింది అనమాట. కట్టెపుల్లలేమో కొంచెం వెలిగించినా చాలు తెగ వెలిగిపోతున్నాయి. ఇంకా ఎంత బయటికి తీసినా కూడా ఆరిపోవట్లేదు. ఒక పక్కేమో కర్రీ మాడిపోయిద్దేమోనని బాధ, ఇంకో పక్కేమో ఇంకా మర్చిపోయిన వస్తువులు తేవాలని పరిగెత్తాలన్నమాట. కానీ పొయ్యి మీద చేసిన కర్రీ మాత్రం చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది. అప్పటికే ఇంకా కొంచెం లైటింగ్ అయితే కనిపించట్లేదు, అంటే కారం ఎంత వేసానో తెలియట్లేదు. అందుకని ఇంకా మా వారైతే లైట్ వేసి చూపిస్తున్నారనమాట. నా పనిలో నేను ఉంటానా. మా చిన్నమ్మాయి ఏమో నూరిన వెల్లుల్లి పేస్ట్ కొంచెం కింద పడేసింది. కొంచెం గనక తన్ని గమనించకపోతే అన్ని కింద పడేస్తా ఉండిద్ది. ఒక్కోసారి అన్నంలో నీళ్లు కూడా పోసేసిద్ది. పొయ్యి దగ్గర రానియకూడదు, కానీ ఇంకా తప్పదనమాట. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఇంకా నా వెనకాలే పరిగెడతా ఉండిద్ది. చూసారు ఎలా పరిగెడుతుందో. కొంచెం ఏమరపాటుగా ఉన్నా ఇంకా తనతో డేంజర్ అనమాట. ఒక్కోసారి అయితే పొయ్యి మీద ఉన్న మూత తీసి తిప్పడానికి కూడా ట్రై చేసింది. అప్పుడే నేను చూశాను కాబట్టి ఇంకా అరిచేసరికి భయపడి వెనక్కి వచ్చేసింది. లేదంటే చేయి కాల్చుకునేది. అలా ఉంటది మరి మా చిన్నమ్మాయితో. కర్రీ ఉడికే లోపల మా పిల్లల కోసం స్నానం చేపిద్దామని నీళ్ళైతే తోడుతున్నాను. అంటే నేను కొంచెం పనిలో ఉన్నానన్నమాట. ఇంకా పిల్లలిద్దరు కూడా తనే చేయించారు. ఇంకా వాళ్ళు చేసే లోపల మా పిల్లల కోసం సపరేట్ గా వండిన కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. అంటే ఇందులో కారం వేసింది తింటారు, కానీ కొంచెం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటారు. అంటే ముద్దకి వాటర్ తాగుతారు. ఇంకా దాంతోనే కడుపు నిండిద్ది అనమాట. అందుకని కారం మసాలా లాంటివి ఏమి వేయకుండా ఉప్పు పసుపు వేసి కొంచెం గ్రేవీగా చేస్తానన్నమాట. అందులో కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించి లాస్ట్ లో కొంచెం వాటర్ గా ఉంది అంటే మన రొట్టెల పిండి ఉంటది కదా, అది కొంచెం వేస్తే చిక్కబడిద్ది. ఇంకా అలా వేసి చేస్తాను పిల్లల కోసం ప్రతిసారి. ఇంకా వాళ్ళకి తినిపించేశాను. ఫస్ట్ అయితే తినిపించేసిన తర్వాత ఇంకా చపాతీలు చేద్దామని కూర్చున్నాను. వాళ్ళు తిన్న తర్వాత ఆడుకుంటా ఉంటారు కాబట్టి ఇంకా టెన్షన్ ఉండదు. అంటే ఇంకా చపాతీలు చేసినంత సేపుగా నా మైండ్ లో అదే ఆలోచన, అయ్యో పిల్లలు తినలేదే, లేట్ అయిపోతుంది అని. ఇంకా టెన్షన్ అంతా ఎందుకులని ఫస్ట్ వాళ్ళిద్దరికి అయితే తినిపించేశాను. అంటే కలిపిచ్చాను. కొంచెం సేపు అయితే నేను కూర్చొని తినిపించాను. ఇంకా లేట్ అవుతుందమ్మా, మీరిద్దరు తినేయండి, చపాతీలు చేస్తా అంటే సరే అని చెప్పింది మా పెద్దమ్మాయి. మా చిన్నమ్మాయి కూడా కొంచెం తిన్నది, కొంచెం పారబోసింది. మళ్ళీ మేము తినేటప్పుడు తనకైతే తినిపిస్తాం అనుకోండి. చిన్నపిల్లలు ఒకేసారి తినిపిస్తే తినరనమాట. వాళ్ళకు కొంచెం తినిపియాలి, మనం తినేటప్పుడు తినిపియాలి. అలా తినిపిస్తే వాళ్ళు తింటా ఉంటారు కదా. నాకేమో రొట్టెలు చేయడం అలవాటు కదా, ఇంకా అదే ప్రాసెస్ లో పెద్ద పెద్ద చపాతీలు చేస్తున్నాను. ఈ చపాతీలా లేవు, రొట్టెలాగా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి నా చేతులు రావట్లేదు చేయడానికి. ఇంకా రొట్టెలు అయితే ఈ సైజులో చేస్తాను కదా, పెద్ద పెద్దవి. ఇంకా ఆటోమేటిక్ గా చెయ్యము, పెద్ద పెద్దవి చేయడానికి ఇంకా అలవాటు పడింది కదా, ఇంకా అలా చేసేస్తున్నాను. ఏముందులే మేమేగా తినేది అన్నట్టుగా ఇంకా చేస్తున్నాను అనమాట. వారికి ఎప్పుడైనా నేను కూర్చొని పని చేస్తున్నప్పుడు కొంచెం వీడియో క్లిప్ తీయమన్నాను అనుకోండి, ఇలా పూలనే ఎక్కువ ఫోకస్ చేస్తాడు, నన్ను మాత్రం అస్సలు తీయడు. ఏమనంటేనేమో పూల మధ్యలో నుంచి నేను తీస్తాను బాగుంటది అంటారు. ఇక మా చిన్నమ్మాయి ఏమో తినేసి ఇంకా నా దగ్గర కూర్చుందనమాట. మా పెద్దమ్మాయి వెనకాల మంచం మీద కూర్చొని తింటా ఉంది. అంట్లేమో తోమలేదనమాట, ఈవినింగ్ ఇంకా లేట్ అయిపోతుందని. ఒకేసారి వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట చేసిన సామాన్లు కూడా ఉంటాయి కదా కొన్ని, ఇంకా అవి ఇవి అన్ని కలిపేసి తోముకోవచ్చులని ఇంకా అలాగే ఉంచాను. అప్పటికే 8:30 అయిపోయింది. నాకేమో ప్రతిసారి 7:30 కల్లా పనంతా అయిపోవాలి, పిల్లల్ని కూడా తినిపించేయాలి, అలా ఉంటదనమాట నా మైండ్ సెట్. కానీ మా వారు లేట్ గా వెళ్ళి లేట్
లేటుగా తెచ్చేసరికి ఈసారి మాత్రం లేట్ అయిపోయింది వంట. నేను తినేసరికి 9:30, 10 అయిపోయింది. ఇంకా మా అమ్మ పాల కేంద్రం దగ్గరకు వస్తేను కొంచెం కర్రీ వేసి పంపించాను. రొట్టెలు కూడా చేశాను కదా, చపాతీలు అవి కూడా ఇచ్చాను. కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. అప్పుడప్పుడు నాది కోడి బుర్ర అండి, వీడియో తీయడం మర్చిపోతాను. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో ఒక క్లిప్ తీసుకుంటే బాగుండేది కదా అని. ఇంకా నేను కూడా తినేసిన తర్వాత బయట బట్టలు, సోప్స్ అవన్నీ ఇంకా వాష్రూమ్ లో పెట్టేస్తున్నాను. చిన్న పిల్లల బట్టలు కానీ మా బట్టలు కానీ బయట మాత్రం అస్సలు ఉంచను. నైట్ టైం ఇంకా సోప్స్ కూడా స్నానాలు చేసిన తర్వాత బయట అస్సలు ఉంచను. పందికొక్కులు ఎక్కువ తిరుగుతా ఉంటాయి, ఇంకా అవి సోప్స్ ఎత్తుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని అన్ని సర్దేస్తున్నాను పడుకునే ముందు. నాకు ఎందుకు అలా అలవాటు అయిపోయింది. చిన్నపిల్లల బట్టలు బయట ఉంటే ఏమైనా దుమ్ము దుల్లు అంటూ వచ్చి ఎగిరేసుకొని వెళ్ళిపోయిద్దేమోనన్న మైండ్ సెట్ అనమాట. అందుకని ఇంకా నాకు అస్సలు బయట మాత్రం మా పిల్లల బట్టలు అస్సలు ఉంచను. మాదైనా మర్చిపోయి ఉంచుతానేమో కానీ వాళ్ళది మాత్రం ఇంకా ఉంచను. బయట మంచం కూడా పంచులో పెట్టేసి అప్పటికే 10 అయింది. మా అమ్మాయి నిద్రకు వచ్చేసి. ఈ రోజు నా ఈవినింగ్ అయితే ఇలా గడిచిందండి. నచ్చిందా మరి? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికి.